రీసెంట్గా ఒక టాప్ వెబ్సైట్ సెల్ఫ్ షట్ డౌన్ చేసుకుంది. ఎందుకు? దాన్ని నడిపించలేక కాదు, మోస్ట్ ప్రాఫిటబుల్ సైట్ కూడా అదే ఒమెగిల్. మీకు ఒక విషయం తెలుసా, మనం నిబ్బి టైంలో, అది 18 ఇయర్స్ టైంలో మనం ఏం చేసేవాళ్ళం? 90 కిడ్స్ కదా మనం. మహా అయితే క్రికెట్ ఆడేవాళ్ళం. ఇప్పుడు తరం అయితే ఫోన్లో పబ్జీ ఆడుతున్నారు, లేదా అమ్మాయిలకి లైన్ వేస్తున్నారు. అది కాకపోతే ఇన్స్టాలో రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. ఈ ఒమెగల్ స్థాపకుడు ఎవరో తెలుసా? కే బ్రూక్స్. తను 2009లో ఈ ఒమెగల్ స్టార్ట్ చేశాడు. అప్పుడు తన వయసు ఎంతో తెలుసా? 18 సంవత్సరాలు. అందుకే ఇందాక చెప్పాను నిబ్బి టైం అని. బ్రూక్స్కి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా? బ్రూక్స్ ఇంట్రోవర్ట్. అమ్మాయిలతో మాట్లాడాలంటే కొంచెం సిగ్గు ఎక్కువ, మొహమాటం ఎక్కువ. అప్పుడే ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్ళు ఎందరో ఇబ్బంది పడుతున్నారు అని ఇలా ఇంట్రోవర్ట్స్కి పరిష్కారం కావాలని ర్యాండంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడాలి, వాళ్ళ డీటెయిల్స్ తెలియకూడదు, ఎవరు ఎక్కడ ఏంటని తెలియకూడదు, స్ట్రేంజర్స్తో మాట్లాడాలి, అలాంటి వెబ్సైట్ తేవాలని మార్కెట్లోకి అని అనుకున్నాడు. అదే ఈ ఒమెగిల్. ఇది చాలా తక్కువ టైంలోనే హిట్ అయింది. అసలు ఆ ఆలోచనే చాలా పెద్ద హిట్. ఈ ప్రపంచంలోనే ఎవరైనా ఎవరితో అయినా మాట్లాడవచ్చు. ఫిజికల్గా ఎవడో ఒకడు సైకో ఉంటాడు కదా, అదే ఆన్లైన్ అయితే నచ్చకపోతే స్వైప్ నెక్స్ట్ చేస్తే ఇంకో స్ట్రేంజర్ వస్తాడు. సో ఇలా చాలా పెద్ద హిట్ అయింది. హిట్ అని కూడా కాదు, బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. యూట్యూబ్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 2020 కరోనా టైంలో టిక్ టాక్ యూట్యూబ్తో పోటీపడి నించుంది ఈ ఒమెగిల్ సైట్. ఏదేమైనా మంచిగా ఉంటే మంచిది, అది చెడిగా ఉంటే దీని మీద ప్రతి దేశంలో చైల్డ్ అబ్యూస్ కేసెస్ ఉన్నాయి. ఎంతలా అంటే బ్రూక్స్ నిత్యం కోర్టు చుట్లు తిరిగే అంత, తను సృష్టించిన ఆన్లైన్ వీడియో చాట్ని తానే నాశనం చేసుకునే అంత. ఇక నా చేతుల్లోంచి పోయిందని, నేను అనుకున్న రూట్ వేరని, ఇప్పుడు వెళ్తున్న రూట్ వేరని, సో దీన్ని కొలాప్స్ చేయాల్సిన టైం వచ్చిందని తనకు తానే సైట్ని సెల్ఫ్ షట్ డౌన్ చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే మితిమీరక ముందే క్లోజ్ చేసేసాడు అనమాట. బేసిక్గా తప్పు ఎక్కడ చేశాడంటే కలుపు మొక్కల్ని మొదట్లోనే తుంచాల్సింది, కానీ అది చేయకపోవడం తను చేసిన తప్పు. ఇప్పుడు పొలం అంతా పైకిన తర్వాత ఇంకేం చేయాలి చెప్పండి? కొలాప్స్ చేయడం తప్ప. అందుకని కొలాప్స్ చేసేసాడు. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా యూట్యూబ్ గురించి. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఫ్యాక్ట్ ఏంటంటే యూట్యూబ్ కూడా మొదట్లో డేటింగ్ సైట్గా ప్రారంభించారు, తర్వాత వీడియో షేరింగ్ యాప్గా మార్చారు. ఇప్పుడు ఎవరైనా వీడియో షేర్ చేయవచ్చు నాలాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నాగార్జున. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.